నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 16. దీని షార్ట్కట్లో ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం. అది ఎలాగంటే చెప్తాను చూడండి. దీనికి మినిమం డిఫరెన్స్ ఎంత? 16 - 14 ఎంత? 2. సో 2 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఫ్యాక్టరే అంటే 2 7 14, 2 8 16. సో హెచ్సిఎఫ్ ఈస్ 2. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 16, 20. డిఫరెన్స్ ఎంత? 4. 4 దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. దీంతో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో హెచ్సిఎఫ్ 4. నెక్స్ట్ 144, 128. దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. సో ఏం చేయాలి? ఫస్ట్ డిఫరెన్స్ చేయండి. సో 144 - 128 ఎంత? 6. సో 16. 16 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? చూద్దాం చూడండి. సో 16 8 ఎంత? 6 48, 4 12 128. సో ఇది దీంతో అవుతుంది. సో 16 9 9 1 9 5 14. సో 16 అనేది దీంతో డివిజిబుల్ అవుతుంది, దీంతో కూడా అవుతుంది. సో 16 అనేది హెచ్సిఎఫ్. ఓకేనా. నెక్స్ట్ 135, 100. డిఫరెన్స్ ఎంత? 35. ఓకేనా. మీకేం చెప్పాను? డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఫ్యాక్టర్ అవి ఉండాలన్నమాట. సో ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా? సో 100కి అవ్వట్లేదు. ఏదో ఒకదానికి కూడా అవ్వకపోతే అది ఫ్యాక్టర్ కాలినట్టే. సో ఏం చేయాలంటే 35ని మల్టిపుల్స్ కింద రాసుకోవాలి. సో 5 7. ఓకేనా. ఫస్ట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్తో చెక్ చేయాలి. ఎందుకంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రెండిట్లోనే హైయెస్ట్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఏదైతే పెద్ద నెంబర్ అయితే ఏదైతే ఉందో అది మాత్రమే అవుతుంది. సో 7తో చెక్ చేయండి. 7తో దీంతో అవుతుందా? 100 అవ్వట్లేదు. సో 5తో అవుతుందా? చెక్ చేయండి. 5తో అవుతుంది, 100తో అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంత? 5. ఓకేనా. హెచ్సిఎఫ్ ఆఫ్ 144, 192. డిఫరెన్స్ ఎంత? 48. చూడండి, ఇప్పుడు 48 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? చూద్దాం. 48 ఎంత? 6. చూడండి, 6 ఎంత? 48. 4 6 ఎంత? 24. 24 + 4 28. ఎక్కువైపోతుంది. సో 48 × 4. చూడండి, 4 8 ఎంత? 32. 4 4 16, 16 3 19. ఓకే, ఇది చెక్ చేయండి. 48 3 8 24, 3 4 12 13 14. సో 48 అనేది దీంతో డివిజిబుల్ అవుతుంది, దీంతో కూడా డివిజిబుల్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఏంటి? 48. ఓకేనా. పాయింట్ నోట్ చేసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive numbers is 1. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive numbers. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 3, 4, 4, 5 అండ్ సో ఆన్ 16, 17. ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ 3కి 2కి హెచ్సిఎఫ్ ఎంత? 1. ఓకేనా. 3కి 4కి హెచ్సిఎఫ్ 1. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive numbers ఈజ్ 1. ఎగ్జామ్లో అడుగుతాడు అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive numbers ఈజ్ 1. ఆప్షన్ 1, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ డి నన్, అలాగే ఇస్తాడనమాట. ఓకేనా. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఏమవుతుంది? 2. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో 2, 4, 4, 6, 8, 10. దీని ఒక డిఫరెన్స్ ఎంత? 2. సో 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందా? 2 1 2, 2 2 4. ఓకే, దీనికి 2 ఇస్ ఏ ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్ ఎంత? 4, 6కి 2. 8, 10కి హెచ్సిఎఫ్ ఎంత? 2. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive even numbers is 2. సో థర్డ్ పాయింట్,
హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive odd numbers is 1. Example చూడండి. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, సో 1, 3, 3, 5 అండ్ సో ఆన్ 7, 9 ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా, ఇవి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా. 1కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. బట్ 2 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 1. సో దీని ఎలా రాస్తాం? 1 into 2 కింద రాసుకోవచ్చు కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ 1. సో 3కి 5 డిఫరెన్స్ ఎంత? 2. 2 ఎలా రాస్తాం? 1 into 2. ఓకేనా. ఎందుకంటే 2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ 3 and 5. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 3 and 5. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకేనా. దీని కూడా హెచ్సిఎఫ్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 126, 147. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7, 6 చేస్తే 1, 4, 2, 21. 21 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 21 6 జార్, ఇది 21 7 జార్. సో హెచ్సిఎఫ్ ఎంత? 21. ఓకేనా. సపోజ్ ఇప్పుడు 3 నెంబర్స్ ఇస్తే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలి? సో హెచ్సిఎఫ్ ఆఫ్ 234, 519, 786. సో హెచ్సిఎఫ్ ఫైండ్ చేసినప్పుడు మనం మినిమం డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో ఎలాగంటే రెండింటికి డిఫరెన్స్ చేయండి. 519 - 234 ఎంత అవుతుంది? 285 అవుతుంది. ఓకేనా. 786 - 519 ఎంత అవుతుంది? 786 - 519 7, 6, 7, 5 2. ఓకేనా. సో దీనిలో మినిమం డిఫరెన్స్ ఏది తక్కువగా ఉంది అది మాత్రం తీసుకోవాలి. ఓకేనా. సో 267 దీంతో ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చేసుకోవాలి. సో దేంతో డివిజిబుల్ అవుతుంది? 6, 2, 8, 8, 7, 15 కాబట్టి కంపల్సరీ 3తో అవుతుంది. సో 3 24, 2, 7 అంటే 3 9 27. ఇప్పుడు ఏం చేయాలి? 89తో ఇది చెక్ చేయాలన్నమాట. 89 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో 89 × 6 జార్ 6 4 చేయండి. 4 9 36, 4 32, 35. సో 3 5 6. ఓకే అవ్వట్లేదు. సో 89 × 3 24, 25, 26. సో ఇది 89 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ దిస్ నెంబర్. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది చెక్ చేయాలి. ఓకేనా. 3తో చెక్ చేయండి. 3తో చెక్ చేయాలంటే ఏం చెప్పాను? డివిజిబిలిటీ రూల్స్లోని సమ్ చేయండి. 4 + 3 ఎంత? 7, 7 + 2 9. ఓకే ఇది అవుతుంది. ఇది 15 అవుతుంది. ఓకే 8 7 15 15 6 21. సో 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూడండి. 1794, 23, 46, 47, 61. సో మీకు ఫస్ట్ ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ చేయాలి హెచ్సిఎఫ్లో. సో డిఫరెన్స్ ఇది అనేది తక్కువ అవుతుంది. సో 552. సో దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది? చూడండి. 4761 - 2346. సో 11 6 ఇస్తే ఎంత? 5. 5 నుంచి 4 తీస్తే 1. 7 3 తీస్తే 4. 4 2 తీస్తే 2. సో ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? దీంతో ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో 552 ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే ఎప్పుడైనా 1 అవుతుందా? సో 1 రాదు. ఓకేనా. సో 2తో మల్టిపుల్ అవ్వాలంటే కంపల్సరీ ఇది కూడా ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. సో దీని ఫ్యాక్టర్స్ మళ్ళీ చేద్దాం. సో 2 2 0 4, 1 5, 2 7 0 14, 1 2, 2 6 0. సో 276. సో 6తో మల్టిప్లై చేస్తే 1 అవుతుందా? సో 1 రాదు. సో ఇది కూడా మళ్ళీ దీన్ని ఫ్యాక్టర్ చేయండి. సో 2 2 1 0 2, 2 3 0 6, 1 2 8 0. ఓకేనా. 138. సో ఇది అవ్వదు. సో మళ్ళీ దీన్ని ఫ్యాక్టర్స్ చేయండి. సో 2 6 0 12, 1 8, 2 9 0. సో 69 చూడండి. 69తో దీంతో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి.
సో 69 ఇంటూ, సో 69 చెక్ చేయండి. 69 ఇంటూ, సో 10 జీరో ఎంత 690. సో ఇంకా పెద్ద నెంబరే కావాలి. సో 20 జీరో అయితే ఎంత, సో 20 తర్వాత అవుతుంది. ఇది 4 ఉంది కదా, సో 20 ఎంత మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 అవుతుంది. 4 9 36, 6 చూడండి. సో 9 6 జీరో ఎంత 54, 6 6 జీరో ఎంత 36, 36 ప్లస్ 5 41, 2 9 జీరో 18, 2 6 12 13, 4 9 7 1. సో ఇది అవుతుంది. సో ఇది కూడా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, మ్యాక్స్ 69 ఇంటూ 32 కింద చూడండి. 69 ఇంటూ 34 చూడండి. సో కంపల్సరీ అవుతుంది. సో 9. సో 69 ఇదే HCF ఫర్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్ ఈస్ 1492, 1942, 2522. సో మినిమం డిఫరెన్స్ చూడండి. సో దీనికి మినిమం డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది కదా, దీనికి ఎక్కువగా ఉంటుంది. సో ఎంత మినిమం డిఫరెన్స్ 450. సో 450 చేత డివిజిబుల్ చేద్దాం. సో ఇది అవుతుందా, 2 రాదు, 0 కంపల్సరీ 0 రావాలి. సో దీనికి మళ్ళీ 5 9 45, 0 90. సో 90 వచ్చింది. 0 అంటే 0తో ఫ్యాక్టర్ అవ్వాలంటే కంపల్సరీ ఇది ఎండింగ్ డిజిట్ కూడా 0 అయ్యి ఉండాలి. సో ఇది కూడా అవ్వదు. సో 90 ఎలా రాస్తాం, 9 10 90. ఓకేనా. 10th ఎలాగా అవ్వదు, 9తో చెక్ చేయండి. 9th అవ్వాలంటే ఏంటి డివిజిబిలిటీ రూల్, 4 + 1 ఎంత 5, 5 + 9 14, 14 + 2 16. ఓకేనా. 16 వచ్చింది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ది 9. ఓకేనా. సో కంపల్సరీ ఏమవుతుంది, HCF దీంతో అవ్వదు, దీంతో అవ్వలేదు. సో ఇంకా దేంతో అవుతుంది. సో కంపల్సరీ HCF ఈస్ 1. ఓకేనా. HCF or LCM ఆఫ్ ఏ డెసిమల్స్లో ఉంటే LCM ఎలా చేయాలి, LCM ఆర్ HCF. ఓకేనా. సపోజ్ 0.3, 0.6 ఇచ్చాడు. దీనికి ఫస్ట్ మనం HCF ఫైండ్ చేద్దాం. ఓకేనా. సో HCF ఫైండ్ చేయాలంటే దీని ఎలా రాస్తాం, 0.3/10. సో ఓకేనా. దీని ఎలా రాస్తాం 6/10. సో HCF ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి, HCF ఆఫ్ ఫ్రాక్షన్ పైదానికి HCF న్యూమరేటర్ చేయాలి, కిందానికి LCM ఆఫ్ డెనోమినేటర్ చేయాలి. సో HCF ఆఫ్ 3, 6 ఎంత 3. LCM ఆఫ్ 10 ఎంత ఈస్ 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.3. LCM చూడండి సేమ్ 3/10, 6/10. LCM ఎంత, పైదానికి న్యూమరేటర్కి ఎప్పుడు కూడా LCM చేయాలి, కింద దానికి HCF చేయాలి. సో LCM ఆఫ్ 3, 6 ఈస్ 6. HCF ఆఫ్ 10 ఈస్ 10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.6. సపోజ్ 3 నెంబర్ చూడండి, 4.8, 5.4, 0.06. దీనికి LCM చేయాలి, HCF చేయాలి. చూడండి LCM చేస్తున్నాం చూడండి. సో దీని ఎలా రాస్తాం 48/10. ఇది ఎలా రాస్తాం 54/10. ఇది ఎలా రాస్తాం 6/100. ఓకేనా. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది ఎక్కువగా ఉంది 100, ఇది 10 మాత్రమే ఉంది. సో 100 రావాలంటే ఇది ఎంత చేత మల్టిప్లై చేయాలి, ఇంటూ 10 చేత మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 0 0 0 0. ఓకేనా. ఒకటి యాడ్ చేస్తాము, పైన కింద న్యూమరేటర్కి డినామినేటర్కి 0 యాడ్ చేస్తాం. సో క్యాన్సిలేషన్ చేస్తే అదే కదా అవుతుంది, 48/10 కదా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాస్టీస్గా ఫార్ములాలోకి వెళ్ళిపోవాలి. సో పైదానికి ఏం చేయాలి, LCM చేయాలి. సో LCM ఆఫ్ 480, 540, 6/HCF ఆఫ్ 100, 100. ఓకేనా. సో దీనికి LCM చేయాలి. సో 480/540. సో 0 0 క్యాన్సిల్. సో 6 8 6 48, 6 9 54. సో 480 into 9,
ఎంత 0 8 9 72 4 9 36 ప్లస్ 7 ఎంత 43. ఓకేనా. సో ఎల్సిఎం ఎంత 4320 బై ఇట్సెఫ్ 100 ఎంత 100. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో 43.2 ఇదే ఎల్సిఎం. ఓకేనా. ఇప్పుడు ఇదే నెంబర్కి హెచ్ఎఫ్ చేయాలి. సేమ్ ఇందాలాగే 48/10 54/10 6/100. సో ఇది డినామినేటర్ ఈక్వలైజ్ చేయాలి. సో 0 0 0 0. సో పైదానికి హెచ్ఎఫ్ చేయాలి. హెచ్ఎఫ్ 480, 540, 6 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఓకేనా. దీనికి ఎల్సిఎం ఎంత 100, 100 ఈజ్ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.06 ఇదే హెచ్సిఎఫ్. నెక్స్ట్ నెంబర్ 0.02, 0.4, 0.008. దీనికి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ ఎక్కువ ఏ నెంబర్ ఉంది 1000 ఉంది డినామినేటర్. ఓకేనా. సో దీనికి 1000 రావాలంటే 10కి ఎంత మల్టిప్లై చేయాలి ఇంటూ 100. సో 2 zeros 1000 సరిపోయింది కదా. ఇక్కడ 100 ఉంది. సో ఎంత మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది, ఇంకో 0తో 1000 అవుతుంది అనమాట. సో 0 0. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి ఎల్సిఎం ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఏంటి ఫార్ములా ఏంటి ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. పైదానికి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఎంత పైదానికి చూడండి ఎల్సిఎం ఆఫ్ 20, 400, 8 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 1000, 1000. ఓకేనా. ఎల్సిఎం ఆఫ్ 20/400 ఈజ్ ఎంత 400. ఓకేనా. వచ్చిన ఎల్సిఎం దీంతో చేయండి ఎంత అవుతుంది 400 అవుతుంది. ఓకేనా. 400 బై హెచ్సిఎఫ్ ఎంత 1000, 1000కి 1000. సో 2 zeros క్యాన్సిల్. సో 0.4 ఇదే ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఫైన్ చేయమంటే పైదానికి హెచ్సిఎఫ్ ఫైన్ చేయండి. 20, 400, 8 ఎంత అవుతుంది చూడండి 20, 400, 8 4 5 20 100 4 2 0. ఇంకా మల్టిప్లికేషన్ ఏముందా 3కి 3 కామన్ అయ్యి మల్టిపుల్ నెంబర్స్ ఏమైనా ఉందా లేదు. సో హెచ్సిఎఫ్ ఎంత 4. ఓకేనా. సో 4 బై కిందానికి ఎల్సిఎం 1000 1000, ఏంటి ఎల్సిఎం ఈజ్ 1000. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.004. ఓకేనా. ఇది హెచ్సిఎఫ్. ది ప్రొడక్ట్ ఆఫ్ టూ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 117. ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ కోప్రైమ్ నెంబర్స్. సో ఒక నెంబర్ ఇది ఇంకో నెంబర్ ఇది ఎంత 117. సో కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ విల్ బి 1 అవ్వాలి. సపోజ్ 2, 3 హెచ్సిఎఫ్ ఎంత 1 అవుతుంది. 3, 5 హెచ్సిఎఫ్ ఎంత 1 అవుతుంది. ఓకేనా. 7, 11 సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత 1. సో ఇలాగ మనం మరి 2 నెంబర్స్ మల్టిప్లై చేసిన తర్వాత ఎంత రావాలి 117 రావాలి. ఓకేనా. సో 170 మనం ఎలా రాస్తాం 7 8 9. సో 9 వచ్చింది కాబట్టి 3తో మల్టిపుల్ అవుతుంది. సో 3 × 3 3 9 2 7 3 9 0. ఓకేనా 27. సో 39. సో 39 రాస్తాం మళ్ళీ 13 3 1 3 3 3 9. సో 33 ఎంత 39. సో 3 is the factor of 117 అవుతుంది. 13 is the factor of 117. సో రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 1. సో ఆ 2 నెంబర్స్ ఏంటి 3, 13 కానీ అడిగింది ఏంటి ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్. సో రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 1. ఓకేనా. కొంతమందికి డౌట్ రావచ్చు సో ఈ 2 నెంబర్లు తీసుకోవచ్చు కదా అని. సో ఈ 2 నెంబర్లు తీసుకుంటే దీనికి హెచ్సిఎఫ్ 3 అవుతుంది. సో
మన 39ని మళ్ళీ ఏం చేయాలి, 3 × 39 కింద రాసుకోవాలి. ఓకేనా. సో 3కి 13కి హెచ్సిఎఫ్ ఎంత, 1. ఓకేనా. నెక్స్ట్ వన్, ది సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 4, 20, 28 ఈజ్. సో ఫస్ట్ దీనికి ది సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 4, 20, 28 ఈజ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 4 and 20 ఈజ్ 20. సో 20కి 28కి ఎల్సిఎం ఎంత, ఇలా చేయండి. సో 4 5 * 4 7 20 × 7 ఎంత, 140. సో ఎల్సిఎం ఎంత, 140. సో నెక్స్ట్ ఏంటి, హెచ్సిఎఫ్ ఫైండ్ చేయండి. మినిమం డిఫరెన్స్ చూడండి. 20కి 28కి డిఫరెన్స్ ఎంత, 8. 4కి 20కి డిఫరెన్స్ ఎంత, 16. సో ఏ తక్కువ, 8. ఇది చూడండి. సో 8 అనేది ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా, 20కి అవ్వట్లేదు, 28కి ఫ్యాక్టర్ అవ్వట్లేదు. సో 8 ఎలా రాస్తాం మనం, 4 2 8. ఓకేనా. ఫస్ట్ దీంతో చెక్ చేయండి. 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అవుతుంది, 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అండ్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 28. 2 కూడా అవుతుంది. కానీ మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్లోని ఫస్ట్ స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం కదా, ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి. సో హెచ్సిఎఫ్ ఎంత, 4. ఓకేనా. 27 = 140. సో ఇప్పుడు ఏంటి అడిగాడు, ది సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో సమ్ ఎంత, 140 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 144. సపోజ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 4, సెకండ్ నెంబర్ ఈజ్ 6, LCM is 12. Find their HCF. ఓకేనా, ఇలా అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ నెంబర్ ఈజ్ 4, సెకండ్ నెంబర్ ఈజ్ 6, LCM ఈజ్ 12. ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ డిరైవ్ చేద్దాం చూడండి ఫార్ములా. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ నెంబర్ ఎంత, 4, సెకండ్ నెంబర్ ఎంత, 6, ఎల్సిఎం ఎంత, 12, హెచ్సిఎఫ్ ఎంత, క్వశ్చన్ మార్క్. ఓకేనా. సో ఇక్కడ 4 దగ్గర ఎంత, 24 ఉంది. సో 12కి ఎంత మల్టిప్లై చేస్తే 24 అవుతుంది, 2. ఓకేనా, 2. ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇక్కడ అడిగింది ఏంటి, క్వశ్చన్ హెచ్సిఎఫ్ అడిగాడు. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, హెచ్సిఎఫ్ ఈజ్ 2. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2:5 and their HCF is 14 and LCM is 140. Find the 2 numbers. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, రేషియో 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏంటది, ఒకటేమో 2 ఇంకోటేమో 5. అంటే ఒక నెంబర్ 2x అనుకోవాలి, ఇంకో నెంబర్ 5x అనుకోవాలి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 14 అండ్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 140 ఇచ్చాడు. సో ఆ నెంబర్స్ ఏంటని ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ ఎంత, 2x, ఇంకో నెంబర్ 5x. సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ 2x, సెకండ్ నెంబర్ 5x, ఎల్సిఎం ఎంత, 140, హెచ్సిఎఫ్ ఎంత, 14. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. ఇదే షార్ట్ కట్ అనమాట. ఎందుకంటే మల్టిప్లై చేస్తే పెద్ద ఆన్సర్లు వస్తాయి. ఇక 14 196 అలా చేయకూడదు ఇప్పుడు. సో చూడండి, ఇక్కడే క్యాన్సిలేషన్ చేసుకోవాలి మ్యాక్సిమం. సో ఎంత అవుతుంది, 5 2 10, 4 0 అంటే 5 8 40. సో 2 1 2 14. సో ఇది ఎంత, ఎక్స్ అంటే ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. 14 స్క్వేర్ ఎంత, 196. సో ఎక్స్ ఈక్వల్ ఎంత,
ప్లస్ ఆర్ మైనస్ 14. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 14. ఎప్పుడు కూడా మనం నెగిటివ్ తీసుకోకూడదు. సో ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. సో 2 × 14, ఇంకోటేమో 5 × 14. 2 × 14 జర ఎంత? 28. 5 × 14 5 జర ఎంత? 70. ఓకేనా? ఇది ఆన్సర్ అన్నమాట.